మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. చదవబడినటువంటి మాటల్లో ఒక కుష్ఠరోగి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి ఒకరోజు అంటున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? ఆ మాట చదువుతున్నప్పుడు కొన్ని మాటల ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియులరా, ఈయన అంటాడు, ఒక కుష్ఠరోగి, నీకిష్టమైతే అనేటువంటి మాట్లాడు అంటే, కుష్ఠరోగులను సాధారణంగా ఎవరు కూడా ఇష్టపడరు. కుష్ఠరోగి ఊరి వెలుపల ఉండాలి. లేవికాండంలో ఉంటుంది 13వ అధ్యాయము 45-46 వచనాల్లో కుష్ఠరోగి ఊరి వెలుపల ఎందుకు ఉండాలి, కుష్ఠరోగి అనేటువంటి వాడు ఎందుకు వెలివేయబడ్డాడు, కుష్ఠరోగులు ఎందుకు మనం ముట్టుకోకూడదు అనేటువంటిది మనము లేవికాండంలో అక్కడ ఆ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును, వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను, వాని నివాసము పాళ్యమునకు వెలుపల ఉండవలెను. ప్రియులారా, ఈ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఎవరు చూసినా అతన్ని వెలివేసిన వారే, ఇష్టం లేనట్లుగా చూసేవారే. ఎవరైనా ఇష్టపడతారని సాధారణంగా కుష్ఠరోగులు ఇప్పుడంటే మన ఇంట్లోకి వస్తుంటే, దగ్గరికి అడుక్కోవడానికి వస్తుంటే వారికి దానం ఏదైనా చేస్తూ ఉన్నాం. కానీ ఆ రోజుల్లో చూస్తే ఊరి వెలుపల ఉండేవారు. ఊరి వెలుపల వారిని పెట్టేవారు. వాడు ఎంత సంపాదించినా, ఆస్తిపరుడైనా, వాడికి ఎంతమంది మరి ఇంటివారు ఉన్నా, కుటుంబస్తులున్నా, వాడు ఊరి వెలుపలకు వెళ్ళిపోవాలి. ఊరి వెలుపలకు వెళ్ళిపోయి ఆ ఊరి వెలుపల ఉంటూ ఆ దారిని ఎవరైనా వస్తుంటే, మేము ఇక్కడ కుష్ఠరోగులు ఉన్నాము గనక మా దగ్గర రాకండి అని చెప్పి గంట, బెల్స్ అనేటువంటి బెల్ ఊపుతూ ఉంటారు. అంటే ఆ శబ్దానికి ఇక్కడ కుష్ఠరోగులు ఉన్నారు అని ఆ దారిని ఎవరు కూడా వెళ్ళరు. ఎందుకు అలాగ ఉన్నారంటే, ఆ కుష్ఠరోగము అందరికీ కూడా అంటుకుపోతుంది. ఆ కుష్ఠరోగం ద్వారా అంటువ్యాధి కాబట్టి అందరికి అంటుకుపోతుంది కనుక అక్కడ వాడు అపవిత్రుడు. కుష్ఠరోగం అనేటువంటి ఒక శాపకరమైనటువంటి బ్రతుకు కనుక అది అపవిత్రం కనుక ఆ వ్యక్తి ఊరి వెలుపల ఉండాలని లేవికాండంలో ఈ 13వ అధ్యాయం 45-46 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిని బట్టి ఈ కుష్ఠరోగికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఎవరు చూసినా చిచి అవతలపో అన్నటువంటి వాళ్ళే, వెలివేసినటువంటి వాళ్ళే, వెలివేయబడిన స్థితి అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ పరిస్థితిలో బాధపడుతూ నేనంటే ఎవరికి ఇష్టం లేదు అని బాధపడుతూ, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు అనేటువంటి వేదనకు గురయ్యి బాధపడుతూ, ప్రియులరా, ఆ కుష్ఠరోగి ఎంతగానో వేధిస్తూ ఉన్నాడు. ఒక వెలివేయబడినటువంటి పరిస్థితి ఉంటే ఎంత దారుణమో నేను కూడా అనేకమైన సార్లు మరి కొంతమంది ద్వారా విన్నాను. వెలివేయబడటం అంటే ఇంకా ఆ వ్యక్తికి ఏమి ఎవరు ఆ వ్యక్తితో మాట్లాడరు, దగ్గరికి రారు, పలకరించరు, లేక ఏ శుభకార్యాన్ని కానీ ఏ ఫంక్షన్ కానీ వారిని పిలవరు. అటువంటి వెలివేయబడినటువంటి పరిస్థితి వ్యక్తిది. ఎవరు కూడా ప్రేమించట్లేదు, ఎవరు కూడా ఆదరించట్లేదు, ఎవరు కూడా అతను ప్రేమించిన వారు లేరు, ఎవరు కూడా ఆయన హక్కును చేర్చుకున్నవారు లేరు, ఎవరు కూడా అతను ప్రేమించి సహాయం చేసేవారు లేరు. అటువంటి వెలివేయబడిన స్థితిలో ఉంటున్నటువంటి ఈ వ్యక్తి అనుకున్నాడు, ఈ ప్రజలు, సమాజము, ఈ యొక్క ప్రజలు నన్ను వెలివేశారు, వీరు ఇష్టపడట్లేదు నన్ను, నా బ్రతుకే ఇలా అయిపోయిందని బాధపడుతూ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఏంటంటే, ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక కుష్ఠరోగి. ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళ మీద పడి బ్రతిమాడుకుంటున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో సామెత ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలండి. సమయం ఉండగానే ప్రభువుని చేరాలని ఒక సామెత ఉంది.
సమయం అయిపోయిన తర్వాత 10 మంది కన్యకుల్లో 5 మంది కన్యకులు నిర్లక్ష్యంగా ఉండి ఆ పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత ఎదుర్కొనలేని స్థితిలో ఉన్నప్పుడు మా కొరకు తలుపు తిని ఆయన అయ్యా మేము వచ్చామని బ్రతిమలాడుకోవడం కాకుండా సమయం ఉండగానే ఏం చేయాలి తెలుసా? ప్రభువుని మనం వేడుకొనాలి. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి దేవుడికి దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద పడి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనుషులు ఇష్టపడకపోయినా, రక్త సంబంధులు ఇష్టపడకపోయినా, కన్నా బిడ్డలు ఇష్టపడకపోయినా, కట్టుకున్న భార్య ఇష్టపడకపోయినా, పిల్లలు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము అక్కడ ఒక మాట అన్నాడు. ఇక్కడ వ్రాసిన ట్రూచు మాటలో ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే. ఏం చెప్పండి? ఇష్టమే. ఊరంతా వెలివేసిన, రక్త సంబంధులు వెలివేసిన, దూరంగా పెట్టిన ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా ఇక్కడ నేనేం చేస్తున్నాడంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని మోకాళ్ళ మీద పడి వేడుకుంటున్నాడు. దుర్భరమైన పరిస్థితి, ఎవరు దగ్గరికి రానటువంటి పరిస్థితి, ఎవరు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రియులరా గమనించినట్లయితే అటువంటి దుర్భరమైన పరిస్థితిని బట్టి అందరూ వెలివేశారు కాబట్టి, అందరూ చులకనగా చూస్తారు కాబట్టి, నాకు వచ్చినటువంటి ఈ రోగాన్ని బట్టి నన్ను వెలివేస్తున్నారు కాబట్టి కనీసం నువ్వైనా నన్ను ప్రేమిస్తావా ప్రభువా అంటే ప్రభు గురించి తెలియదేమో సరిగా అతనికి. నువ్వైనా నన్ను ప్రేమిస్తావా నాయన అని చెప్పి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావు నాయన. ఎందుకంటే అందరూ కూడా నన్ను ఇష్టపడలేదు, వెలివేశారు, నన్ను దూరం పెడుతున్నారు. నీకు ఇష్టమైతే నువ్వు కూడా శుద్ధిని చేస్తావా, లేదా నువ్వు కూడా వదిలేస్తావా ప్రభు అంటే, ఆ మాటలకి అతడు అక్కడ ఉన్నటువంటి మోకాళ్ళ మీద ఉండి ప్రభువుని అడిగినటువంటి విధానానికి చూసి ఆయన కనికరపడి అని రాయబడుతుంది అక్కడ. ఏం చెప్పండి? కనికరపడి. మన జీవితాలు అనుకుంటాం నేనంటే ఎవరికి ఇష్టం లేదు. ఒకసారి మనం అనుకుంటాం నేనంటే ప్రభువుకు కూడా ఇష్టం లేదు. నేను కూడా చాలాసార్లు అలాగే తెలియక ముందు ప్రార్థన చేసి, ప్రభా నీకంటే నేనంటే నీకు కూడా ఇష్టం లేదు ప్రభు అని ప్రార్థన చేసేవాడిని. ప్రభు గురించి బాగా అర్థం చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనమంటే దేవునికి ఎంతో ఇష్టం. మనం ఒక్కొక్కసారి ప్రార్థించకపోయినా నువ్వు ఇంకా ప్రార్థన చేయట్లేదంటే నేను పలకరిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మాట అనకుండా మనము మన ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నా కానీ దేవుడు ఒక్కొక్కసారి మనతో మాట్లాడుతుంటాడు. ఈ భక్తుడు పాడుతున్నాడు, నేనంటే నీకు ఎందుకయ్యా అంత ప్రేమ, ఎందుకయ్యా అంత ప్రేమ. ఒకరోజు ఒక ఆయన అడుగుతున్నాడు, ప్రభా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, జాగ్రత్తగానండి, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభా నాకు తెలియాలి అంటే ఆయన అన్నాడు, యేసయ్యా నేను ఇంతగా ప్రేమిస్తున్నాను అంటే శిలువ మరణము పొందినంతగా. ఎంతకండి? శిలువ మరణం పొందినంతగా. ఎవరైనా ఇస్తారా ప్రాణం మన కోసం? కరోనా వచ్చినప్పుడు కనీసం దగ్గర రావడానికి కొంతమంది ఫోన్లో మాట్లాడితే కరోనా వచ్చేద్దని భయపడ్డారు చాలామంది. నేను అనుభవించినది. దేవునికి స్తోత్రం. ఆ పక్కకి వెళ్ళి ముఖం కడుక్కుంటుంటే నా స్వరం వినగానే ఆ మూల నుంచి వెళ్ళి వాళ్ళు, ఆ దారి నుండి వెళ్ళి వాళ్ళు సింగడ్డెట్టుకు నిలిపేవారు. ఎంత దారుణం ఉన్నాయి. కానీ యేసయ్య ప్రేమ లాంటిదంటే మనం ప్రార్థించకపోయినా ఆయన పలుకరిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా అందుకనే ఈ కుష్ఠరోగి అన్నాడు, నీకు ఇష్టమైతే ప్రభువా. ఆయనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరికి లేదు, అందరూ ఆయనకి ఇష్టమే. మనం అనుకుంటాం అంతే, నేనంటే యేసుప్రభుకి ఇష్టం లేదు, యేసుప్రభుని నేనంటే యేసుకి ఇష్టం లేదేమో అనుకుంటాం. కానీ ప్రభు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినటువంటి విధానం చూసి, మోకరించి వేడుకునే విధానం చూసి ఆయన కనికరపడి నాకు ఇష్టమే అన్నాడు. దేవునికి స్తోత్రం. కనికరపడ్డాడని. నిజంగా ఆయన కనికర పూర్ణుడని ఆయన గురించి ఒక బిరుదుంది. కనికరపడ్డాడు ఆ పరిస్థితిని చూసి. ఎందుకంటే ఆ రోగం వచ్చినటువంటి వాడికి తెలుస్తుంది ఆ పరిస్థితి ఎలాంటిదంటే, ప్రియులరా వెలివేయబడిన స్థితి. ఎవరు కూడా దగ్గరికి వచ్చినట్టు వాళ్ళు లేరు. మేము హైదరాబాద్లో పరిచయం చేసేటప్పుడు టీమ్గా ఒక 6-7 టీమ్గా మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం. అది కుష్ఠరోగుల ఏరియా. జాగ్రత్తగానండి, కుష్ఠరోగులు ఉండేటువంటి ప్రాంతము. చెత్త ఏరుకునేటువంటి వాళ్ళు ఉంటారు కొన్ని చోట్ల కుష్ఠరోగులు అంతా కూడా కాలనీ ఉంటుంది. మేము సువార్త ప్రకటించుకున్నాడికి వెళ్ళాం, వాళ్ళ గురించి ప్రార్థన చేసాం, వాళ్ళు ఇచ్చింది తిన్నాం, వాళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకున్నాం. ఇంటికి వచ్చినాక ఈ అనుభవం చెప్తుంటే, మా యొక్క కాలేజీలో ఉన్నప్పుడు అనుభవం చెప్తుంటే, అరే కుష్ఠరోగుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
ఎందుకు వెళ్ళారు అన్నారు. మరి యేసయ్య అందరిని ప్రేమిస్తున్నాడు కదా, అందరినీ ప్రేమించాలి. యేసయ్య ఎలాగైతే ప్రేమిస్తున్నాడో యేసయ్య మార్గంలో మనం నడుస్తున్నామంటే మనం కూడా అలాగే ప్రేమించాలి. ఒకరోజు కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన స్థితిని చూసి అందరూ దూరంగా పారిపోయారు. యేసయ్య ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముట్టుకోగానే వాళ్ళందరూ, యేసయ్య అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మనమైతే డబ్బున్న వాళ్ళకి, మన స్తోమతకి స్థితికి తగ్గ వాళ్ళని ప్రేమిస్తాం. మనమైతే మన స్థితిని, అంతస్తుని చూసుకుంటాం, మన లెవెల్ని చూసుకుంటాం. మన లెవెల్ అయితే మన స్థితికి తగ్గవాళ్ళ లేదా, మనకి ఈ స్థితికి వీళ్ళు తగ్గుతారా లేదా అనేటువంటి వాళ్ళు చూసుకుని ప్రేమిస్తాం. దేవునికి స్తోత్రం. అంతేగాని మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని ప్రేమించాం. కానీ యేసయ్య ఏం చేస్తున్నా తెలుసా, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఉదాహరణ ఏంటంటే, ఆయన పశువుల పాకలో ఆయన శిశువుగా పరుండబెట్టారంట. ఒక పశువుల పాకలో పడుకునే స్థితి ఎందుకు వచ్చిందంటే, నేను అనుకుంటా నిజంగా ఆ స్థితిలో పుట్టాడు కాబట్టే అందరికీ ఆయన దొరికాడు. అదే ఒక రాజుల కుటుంబంలో పుడితే ఆ యేసు ప్రభు ఇంకా మనలాంటి వాళ్ళకి దేవుడు దొరకడు. వాళ్ళు ఏం చేస్తారంటే, మా దేవుడు అని మీకే అవతల పడిన ఆయన కనికరపడి చెయ్యి చాపి ముట్టుకున్నాడంట. జాగ్రత్తగానండి, దగ్గరికి వెళితేనే అంటుకుపోద్దని భయపడిపోయేటువంటి మనుషులున్న ప్రదేశంలో ఆ వ్యక్తిని దగ్గరగా తీసుకోవడానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో యేసయ్య కనికరపడి వెళ్ళి ఆ వ్యక్తిని ముట్టుకుని నాకు ఇష్టమే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటకే రోగం తగ్గిపోయింది. ఆ మాటకి ఆయన మారు మనసు వచ్చేసింది. నాకు ఇష్టమే. ఈ మాట ఎప్పుడు కూడా వినలేదు, ఎవరు ఏ మనుషుల ద్వారా కూడా వినలేదు. ఎవరు చూస్తున్నాను వెలివేసిన స్థితే, ఎవరు చూస్తున్నాను వాళ్ళు ఎప్పుడు చూస్తున్నాను చులకనగా మాట్లాడే స్థితే. కానీ ఇదేదో కొత్తగా ఉంది స్వరము, నాకు ఇష్టమే అన్నాడు. ఇష్టమే. మనం కూడా మన జీవితంలో ప్రియులారా చాలాసార్లు అనుకున్న విధంగా తెలుసో తెలియక చేసిన తప్పుదలను బట్టి ఒక్కొక్కసారి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అయినా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడం, ఎప్పుడు దేవుడు మనం విడిచిపెట్టడం. మనమే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే విడిచిపెట్టేస్తాం. మనమే ఒక్కొక్కసారి విడిచిపెట్టేస్తాం దేవుడిని. కానీ ప్రభు మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన ప్రతి దినము కూడా మనం ప్రేమిస్తూనే ఉన్నాడంట. ఆయన కనికరపడి అని వాక్యం మనం చూస్తున్నాం. నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని చెప్పి ఆయన ముట్టుకోగానే వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచిన కనుక వాడు శుద్ధుడయ్యాను. మన మీద కనికరపడి జాలిపడి బ్రతికించి ఆరోగ్యం ఇచ్చి, నిజంగా ఈ రోజున ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఎప్పుడో మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయేవాళ్ళం, మన పేరు కూడా మర్చిపోయేవారు. కానీ దేవుడు కనికరపడి, మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని తెలుసుకుని ఇంచుమించుగా టౌన్ నుంచి, వాళ్ళు ఉన్నటువంటి స్థలాన్ని నుంచి 9 కిలోమీటర్ల అంత దూరం కాలినడకన వెళ్ళారంట. కాలినడక నడుచుకుంటూ, ఎందుకంటే యేసయ్య కోసం, యేసు ప్రభువారి కోసం కాలినడకన ప్రయాణం చేసి వారు వెళ్ళినప్పుడు వారి పరిస్థితిని చూస్తున్నారు. వారి మీద కనికరపడి ఆ రోగులందరినీ స్వస్థపరచడం. దేవుని స్తోత్రం. ఆయన కనికరం గలటువంటి దేవుడు. ఇక్కడ నాకు ఇష్టమే అనేటువంటి మాట ఆయన చెప్పడానికి గల కారణం ఏంటంటే, ప్రియులరా, కనికరపడ్డాడు అతుకున్న దీనత్వాన్ని బట్టి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన మీద ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, ఆయన మీద ఉన్నటువంటి ఇష్టాన్ని బట్టి, ఆయన ప్రేమించినటువంటి విధానం బట్టి వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచాడంట. ఎందుకు తెలుసా? ఇంచుమించుగా 9-10 కిలోమీటర్ల అంత దూరం నడుచుకుంటూ ఎడారిలో, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఉంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళిపోయేవారు. వాళ్ళు తండోపతండలుగా వచ్చేవారు. ఆ రోజుల్లో, ఆ దినాల్లో ఆయన ఎక్కడుంటే అక్కడికి సమయాన్ని పక్కన పెట్టేవారు, వాళ్ళ వ్యాపారాలను పక్కన పెట్టేవారు, వాళ్ళ యొక్క పరిస్థితి పక్కన పెట్టేవారు. యేసయ్య వెళ్ళిపోతే మరలా మనకు దొరకడని అక్కడికి వెళ్ళేవారు. ఎక్కడుంటే అక్కడికి ఇంచుమించుగా 9-10 కిలోమీటర్ల అంత దూరం వాడి కాలినడకన వెళ్ళడానికి వారి పరిస్థితిని చూసి వారిని కనికరపడి దేవుడు స్వస్థపరిచాడు. పిల్లలు, ఇక్కడ కుష్ఠరోగిని స్వస్థపరచడానికి గల కారణం ఏంటంటే అతనిలో ఒక తగ్గింపు జీవితం. సాష్టాంగపడి మోకరించి మోకాళ్ళ మీద ఉండి ప్రభువా దీనత్వంతో అడుగుతున్నాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా?
నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమేనా నేను? ఎందుకంటే నన్ను ప్రజలందరూ కూడా ఇష్టపడట్లేదు. నా రోగం అలాంటిది, నా తెగులు అలాంటిది, నా బాధ అలాంటిది. ప్రభువా, నీవైనా కనీసం ఇష్టపడితే నన్ను బాగు చేస్తావు నాయన. ఈ దినాల్లో చాలామంది కూడా అనుకుంటారు ప్రభుకి నేనంటే ఇష్టం ఉండదేమో. ప్రభు అన్నాడు, ఎవరిని కూడా ఆయన వేసే దేవుడు కాదు. ఆయన అందరినీ కూడా ఇష్టపడేటువంటి దేవుడు. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. ఏముంది చెప్పండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అయితే మనం ఏం చేస్తుంటే పలానా జాతోడికి, పలానా కులమోడికి, పలానా మతమోడికని అక్కడ ఆపాదించేసాము. కానీ యేసు ప్రభు వారు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఒక మాట ఉంది ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఎవరైతే నశించిపోతున్నారో వారిని ప్రేమిస్తున్నాడు. ఆయన పేరే ప్రేమస్వరూపి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఉంటుంది ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుని ఇచ్చేంతగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. పరలోక రాజ్యంలో, పరలోకంలో తండ్రి అయిన దేవత దేవుని దగ్గర గబ్రియేలు, మిఖాయేలు, కొంతమంది దూతలు ఉన్నారు. వారందరం చూసి తండ్రి అయిన దేవత దేవుడు అంటున్నాడు, మనుషులైనటువంటి వారందరూ కూడా పాపంలో పడిపోయారు. వాళ్ళు ఒకప్పుడు పరిశుద్ధులుగానే తయారు చేశాను. కానీ సాతాను వెళ్ళి, అపవాదైనటువంటి ఈ యొక్క లూసిఫర్ వెళ్ళి నా బిడ్డలందరినీ కూడా పాపంలో పడేసింది. వారు పాపానికి, శాపానికి గురైపోతున్నారు కనుక వాళ్ళు రక్షించడానికి ఎవరు వెళ్తారని అడిగినప్పుడు మిఖాయేలు దూత, అయ్య బాబు నేను వెళ్ళను బాబు, నేను వెళ్ళను బాబు అన్నారు. గబ్రియేలు దూత, నేను వెళ్ళను బాబు అన్నారు. ఎవరు కూడా మేము వెళ్ళము, మేము ప్రాణం పెట్టలేము, మేము రక్తం చిందించలేము, లేకపోతే మేము ప్రాణం పెట్టలేమని ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో తన ఏకైక కుమారుని ప్రభువారిని, యేసు ప్రభువారిని లోకానికి పంపించాడు. దేవుని స్తోత్రం. ఆయన గురించి రాయబడుతున్నటువంటి యోహాను సువార్త 3:16 చదవవలసింది. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంట. మనమైతే కొంతమందినే ప్రేమిస్తాం, కొంతమందితోనే మాట్లాడతాం, కొంతమందినే మనం వారిని చేర్చుకుంటాం. కానీ యేసయ్య అందరినీ, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా దేవుడు ఏం చేస్తాడంటే హక్కున చేర్చుకున్న దేవుడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక కుష్ఠరోగిని కూడా అన్నాడు, నాకు నువ్వు ఇష్టమే. దేవునికి స్తోత్రం. నువ్వంటే నాకు ఇష్టమే. ఈ రోజున మనందరినీ కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు కనుకనే ఇంకా బ్రతికించాడు ఈ రోజున, లేక ఈ రోజున ఈ స్థితికి ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుడికి మనం అంటే ఇష్టం కనుక ఈ భక్తుడు పాడుతున్నాడు, నేనంటే అంతే ఇష్టమండి ప్రభా. నేను ఎన్నోసార్లు ప్రార్థన చేయకపోయినా, నేను మాట్లాడకపోయినా అనేకమైన సార్లు నన్ను పలకరిస్తూ ఉంటున్నావు, మాట్లాడుతూనే ఉంటున్నావు. మనమైతే కోపం వచ్చిందనుకో, మన కోపం వచ్చిన తరతరాలు ఉండిపోద్ది మన కోపం. దేవుని యొక్క కోపం అంట నిమిషం మాత్రమే ఉంటుంది. అంటే ఎంతండి? ఉదాహరణ, మన పిల్లలను కొట్టామనుకో, చిన్నపిల్లలను, బాగా చిన్నపిల్లలను కొట్టామనుకో, కాసేపు పెడతారు, కోపం పెట్టేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళా వస్తారు. అదే పెద్దలమైతే ఎవడో కొట్టాడు ఇంకో పగ తీర్చేసుకుంటాం మనం. నన్ను ఇలాగ అంటాడా, రోజున నన్ను ఇలాగ అన్నాడా, నన్ను కొట్టాడా, నన్ను ఎలా చేశాడని పగ తీర్చిన ఎప్పుడు దెబ్బతీద్దామా అని చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆయుష్ అంటే దేవుని యొక్క కోపము నిమిషం మాత్రం ఉంటుందంట, దయా ఆయుష్ కాలం అంతా ఉంటుంది. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. పూర్వం పంటికి పన్ను కంటికి కన్ను. ఎవడైనా నిన్ను కొడితే తిరిగి చెంప మీద కొట్టాలి, ఎవడైనా నిన్ను ఏదైనా అన్నాడు తిరిగి మాట అనాలి. కానీ ఇప్పుడు అది లేదు. నిజంగా అది ఇప్పుడు ఉంటే చాలామందికి ఎలా ఉంటుందని పరిస్థితి, అలా ఉండం మనం. కానీ దేవుడు ఇది కృపాకాలం ఇచ్చాడు. కృపాకాలం ఇచ్చి అందరినీ ప్రేమిస్తున్నాడు. తెలుసో తెలియక చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులను ప్రభు క్షమించయ్యా ప్రభు అంటే ఇది కృపాకాలం కాబట్టి, గ్రేస్ పీరియడ్ అన్నారు. ఇది కృపాకాలం కాబట్టి వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభు తప్పైపోయిందేవా నన్ను క్షమించు ప్రభు అంటే ప్రభు ఏం చేస్తాడంటే వెంటనే క్షమించి ఆయన బిడ్డగా చేర్చుకునే దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు, నువ్వంటే నాకు ఇష్టమే. మనమైతే కొంతమందిని ఇష్టపడతాం, కానీ అందరిని ఇష్టపడలేం, అందరికీ న్యాయం చేయలేం. కానీ దేవుడు అయితే అందరినీ ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆయనని ఇష్టపడుతున్నామో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేనే మీరు ఫలించాలని, అభివృద్ధి చెందాలని నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు మీ స్థితిలో, మీ యొక్క పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకొని నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, ప్రేమిస్తూ ఉన్నాను. మనం ప్రేమించడం కాదు, మనం ఆయన ఏర్పాటు చేసుకోవడం కాదు, లేకపోతే మనం ఆయన తయారు చేసుకోవడం కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి
దేవుడే మనల్ని హక్కును చేర్చుకొని మన స్థితిని చూసి, మన పరిస్థితిని చూసి, మన శాపములో పాపములో ఉండడం చూసి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని భక్తులు పాడతారు, ప్రభా నీకు నేనంటే ఎందుకు ఇంత ప్రేమ? ఎన్నోసార్లు నేను తప్పిపోయాను, నిన్ను చులకనగా చూశాను, నేను ఎన్నోసార్లు నేను తక్కువగా చూశాను ప్రభా, అయినా నన్ను నువ్వు మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన 7th క్లాస్ చదివేటువంటి వయసులో 7వ తరగతి చదువుతున్న సమయంలో ఆ హై స్కూల్లో కొంతమంది మాలాంటి సేవకులు క్రొత్త నిబంధన గ్రంథాలు, చిన్న చిన్న కొత్త నిబంధన గ్రంథాలు ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి ఆ స్కూల్లో పంచి పెడుతున్నారంట. ఆ స్కూల్లో పంచి పెడుతుంటే ప్రియులరా చాలామంది తీసుకుని చదువుకున్నారు చిన్న చిన్న బిడ్డలో. అక్కడికి సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి వచ్చేసాడు. 7వ తరగతి చదువుతున్నాడు. సిక్కు మతస్థుడు, సిక్కు మతంలో పుట్టినటువంటి వాడు. అతను వచ్చేసి వెంటనే బైబిల్ అన్నీ కూడా తీసేసుకుని, ఇది మన మతం పుస్తకం కాదు, మన మతం కాదు, మంది కాదు, ఇది ఎవరిదో ఇదని చెప్పి ఏం చేశాడు, వాళ్ళందరి దగ్గర పుస్తకాలు తీసేసుకుని అన్నీ కూడా అక్కడ పడేసి కాల్ చేశాడంట. ప్రభు చూశాడు. చూసి 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 కొన్ని దినాలు అయిన తర్వాత అతనిలో ఒక అన్వేషణ మొదలైందంట. అసలైన దేవుడు ఎవరు, అసలు దేవుడు ఎవరు? కొంత వయసు వచ్చిన తర్వాత, కాలేజీ వయసు వచ్చిన తర్వాత, యవన ప్రయాణంకి వచ్చిన తర్వాత ఎవరు నిజమైన దేవుడు అని అతడు అన్వేషిస్తున్నాడు. అన్వేషిస్తున్న సమయాల్లో ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున దర్శించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ కాల్ చేసినటువంటి ఆ వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో వేలాడుతున్నటువంటి పరిస్థితి, తెల్లని వస్త్రములతో ఆ యొక్క వ్యక్తికి కనిపించాడు. అతని యొక్క ఆలోచన ఏంటంటే, నేను అందరికీ ప్రార్థన చేస్తాను కనుక ఎవరైతే నాతో మాట్లాడతారో మాట్లాడినటువంటి దేవుడిని నేను ఆరాధిస్తాను. ఎవడో మాట్లాడకపోతే, ఎవడు ఏ దేవుడు నాతో మాట్లాడకపోతే నేను ఈ పొద్దున్నే మా ఇంటి పక్క నుంచి ఒక ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ కింద తలకాయ పెట్టి చచ్చిపోతాను అన్నాడు. మతస్థులు, వారు సిక్కు మతస్థులు చాలా నిష్ఠాగరిష్టగా ఉంటారు, చాలా పట్టుదలగా ఉంటారు. అన్నీ ప్రార్థన చేశాడు, ఎవరు పలకలేదంట. చివరిగా ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజున బైబిల్ కాల్ చేశాను కదా, చూద్దాం ఈ దేవుడైనా రక్షిస్తాడేమో అని. ఇది జరిగినటువంటి సిచ్యువేషన్, కథ కాదు ఇది, ఇది కథ కాదు, జరిగినటువంటి సందర్భం. సాధు సుందర్ సింగ్ అటువంటి భక్తుని జీవితం జరిగింది. ఆ సమయంలో 7వ తరగతి చదువుతున్నటువంటి సమయంలో కాల్ చేసినటువంటి ఆ బైబిల్ గ్రంథాన్ని గురించి జ్ఞాపం చేసుకున్నాడు. అక్కడ ఫోటో లేదు, ఏమీ లేదు, మనసులో చిన్న ప్రార్థన చేశాడు. నీ బైబిల్ గ్రంథాన్ని నేను తగలబెట్టేశాను ప్రభా, నీవెవరో నాకు తెలియదు, తెలుసో తెలియక ఆ రోజున కాల్ చేశాను, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను దర్శించాలి, నాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాడు. పక్కన భయం వేస్తూ ఉంది, ఎందుకంటే టైం అయిపోతూ ఉంది. ఇంకొద్ది నిమిషాల్లో లూధియానా ఎక్స్ప్రెస్ అనే వాళ్ళ ఇంటి ప్రక్క నుంచి వెళ్తుంది. ఏ దేవుడు మాట్లాడకపోతే వెళ్ళిపోయి 5 గంటలకి ట్రైన్ వస్తుంది. ఆ దారిలో వెళ్ళిపోయి అక్కడ తలకాయ పెట్టి చచ్చిపోవాలి. భయం వేస్తుంది. ప్రక్కన ప్రార్థన చేస్తున్నాడు, చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన కూడా మనకులాగా అంత ప్రార్థన వచ్చే రకం కాదు, అసలు దేవుడు అంటేనే తెలియదు. ప్రార్థన చేస్తుండగా టైం అయిపోతుంది, 4:45 అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఆ యొక్క రూమ్లో, ప్రార్థన చేస్తున్న రూమ్లో ప్రభువారు తెల్లని వస్త్రాలు వేసుకుని అతను దర్శించడం. తెల్లని వస్త్రాలు వేసుకుని, అయ్యా నీవు చనిపోవలసిన పని లేదు, నీ కొరకు నేను ఆల్రెడీ చనిపోయాను, రక్తం చిందించాను, నీ కొరకు నేను చనిపోయాను, నువ్వు చనిపోవలసిన పని లేదు అని ఆయన శిలువలో వేలాడుతున్నటువంటి ఒక దర్శనక ఏమంటారు స్వరాన్ని మాట్లాడుతూ ఆయన దేహాన్ని చూశాడంట. వెంటనే మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. అనేక వేల మందిని ప్రభు కొరకు సిద్ధపరిచాడు. ఆయనే సాధు సుందర్ సింగ్. అంటే మనమంటే దేవునికి, అందరం అంటే దేవునికి ఇష్టం, అమితమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిదంటే కొలతలేనిది. ఆయన ప్రేమ ఎలాంటిదంటే శిలువ మరణం పొందినంతగా, మన కొరకు ప్రాణం పెట్టినంతగా, మన కొరకు మన రక్త సంబంధులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరు కూడా రక్తం చిందించలేరు, ప్రాణం కూడా పెట్టలేరు. చాలా జాగ్రత్తగానండి. ప్రభువారు మన కొరకు మనం ప్రేమించి, ఆయనకు మనం అంటే ఇష్టం కనుక, ప్రభువు మనం ప్రేమించి ఇష్టం కనుక, మనల్ని ఇష్టపడ్డాడు కనుక ఈ రోజున మనను ఈ స్థితిలో ఉంచాడు. మనం ప్రేమించాడు కనుకనే మనల్ని ఈ రోజున రక్షణ ఇచ్చాడు,
ఆరోగ్యం ఇచ్చాడు. దినదినము తన కృపనిస్తూ ఆయన ప్రేమిస్తున్నాడు. ఒక ప్రశ్న వేసి ముగిస్తాను. ఏంటంటే, దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, అయితే మనము దేవుని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం? దేవుడు ఎంతగానో ఎంతగా ప్రేమించాడంటే శిలువ మరణం పొందినంతగా, ప్రాణం పెట్టినంతగా. కానీ మనము దేవుని ఎలా ప్రేమిస్తున్నాం? ఒక్కొక్కసారి దేవుడిని మనము ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. దేవుడు ఒక్కొక్కసారి అమ్మేస్తాం కూడా. దేవుని కొన్ని విషయాల్లో మనం దేవుని వదిలిపెట్టేస్తాం, విడిచిపెట్టేస్తాం. కానీ దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ దేవుడు విడిచిపెడితే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండేవాళ్ళము కాము. నా మటుకు నేను అనుకుంటాను, ప్రభా నువ్వు నన్ను మర్చిపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. దేవుడి యొక్క కృప, అపారమైనటువంటి ప్రేమ మన ఎడలో ఉన్నది కనుక ఆ రోజున కుష్ఠరోగితో చెప్తున్న మాట ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాకు ఇష్టమే, కనికరపడు అన్నాడు. నాకు నువ్వంటే ఇష్టమే. కనుక మనం ఆయన ఎక్కువగా ప్రేమిస్తే మనల్ని అంతగా ప్రేమిస్తాడు. దేవుడి మాటలో దీవించును గాక.